సత్యమామాస శ్రీ కృష్ణ పరమాత్మ కళ్యాణ మహోత్సవ సమయమున పోగొట్టు భగవానికి నమస్కరిస్తూ నూతన పట్టు వస్త్రోపయోగం సర్వాభరణాలను వర్షం ఎవరికి ప్రతిబంధకం కాదు, కంగారు పడింది. ఏమి విపరీతంగా రావట్లేదు. దేవతలు సంతోషించిన వ్యక్తిగా యజ్ఞాంతములకు ఔషధ స్థానం అయ్యాక వర్షం రావడం లోకంలో నిజమైనటువంటి కార్యక్రమం జరిగినాడు. ఈశ్వరుడు అనుగ్రహిస్తే వచ్చే పదే వర్షరూపేణ దేవత అనుగ్రహిస్తారు అని చెప్తారు. కాబట్టి నేను రాత్రి చెప్పాను ఎందుకు లేదా యోగవర్షంతో పర్జన్యాహాండు సకాలంలో వర్షాలు వర్షించాలి అని పర్జన్యులు కోరుకున్నాం. కాబట్టి పరమేశ్వరుడు మనందరికీ కూడా వర్ష రూపంలో అన్నము ఉదకము ఇస్తాడు. కాబట్టి రూపమైనటువంటి వర్షం మనకి ఇబ్బంది లేకుండా కలుగుతుంది, చూసుకోవాలి. కాబట్టి నేను అలాగే భావన చేయడం కోరుతున్నాను.
महागणाधिपतये नमः। श्री विघ्नेश्वर उमा कुंदेश्वर स्वामी वाరికి నమస్కరిస్తూ
శ్రీ భూ సమేత కేశవ స్వామి వారికి నమస్కరిస్తూ ఈ సప్తాహంగమైనటువంటి రుక్మిణీ సమేత కృష్ణ పరమాత్మకి నమస్కరిస్తూ ప్రధానంగా మా పెద్దలు వారి యొక్క ఆశీ బలం చేత ఇంత కార్యక్రమం ఇంత విభవం జరుగుతుంది. అదొకటి రామగోవింద పిండపాటి గారికి వారికి నమస్కరిస్తూ మన ఇంతటి వాగ్వైభవాన్ని మనకి అందించినటువంటి మా శ్రీరామ శర్మ గారు, దత్తాత్రేయ శాస్త్రి గారు, శివరామ శర్మ గారు, ఇలా వారికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా కూడా కృతజ్ఞత చెప్పలేనటువంటి మాటలు లేనటువంటి స్థితి అండి. అలా వారికి నమస్కరిస్తూ అలాగే ఈ ప్రవచనం వినడానికి మా గురుమూర్తి గారు, గురుప్రసాద్ గారు, జోగి స్వామినాథ్ గారు, అలాగా అనేక దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మా కోట ప్రతి సంవత్సరం వస్తున్నటువంటి నాకు దీనికి పెట్టని కోట అండి వారికి నమస్కరిస్తూ మరి ఎక్కడో బెంగళూరు నుంచి వచ్చి చెన్నై నుంచి వచ్చి ఇంత దూరాన్ని ఇక్కడికి ఈ సప్తాహం అనుభవిద్దామనేటువంటి ఒక మహా కుతూహలంతో ఇక్కడ వచ్చినట్టు అందరికీ కూడా నమస్కరిస్తూ 2 మాటలండి. అయ్యా, ఇది ఏదో నేను ఉత్తపుణ్యానికే నాకు మా సూర్యనారాయణ అవధాని గారికి వీళ్ళు చేస్తున్నారనేటువంటి ఒక మాట మీరు అనుకుంటున్నారు. కానీ నిజానికి దీని వెనుక ఎంత ప్రేమ అండి. మా శ్రీరామ్ శర్మ గారికి, మా దత్తాత్రేయ శాస్త్రి గారికి మేము ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకోవాలండి. అసలు ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకుంటే అది తీరుతుంది. అలా వారు శివరామ శర్మ గారు వీరందరూ మా మీద అవ్యాజమైనటువంటి ప్రేమ, అంత ప్రేమ కలగడం చేతను మాకు ఇంతటి వైభవం మేము చేయగలుగుతాం తప్ప ఇందులో ఈ ప్రధానమైనటువంటి ఈ ఆశ్రయం మనకి ఆ పైన కంట వేసినటువంటి సంగిశెట్టి శ్రీనివాసరావు గారని కాకినాడ వారు, అలా మాకు ఏ డిప్యుటేషన్స్ అన్నీ ఉన్నాయి. మరి వారిని తీసుకురావడం, ఆంధ్ర యూనివర్సిటీ నుంచి డిప్యుటేషన్ తీసుకురావడం అంటే చాలా కష్టతరమైనటువంటి విషయం. అలాగే మాకు ఈ సంవత్సరం వచ్చినటువంటి దుర్గా మల్లేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం నుంచి వచ్చిన శ్రీ చింతపల్లి ఆంజనేయ ఘనపాటి గారు, వారు నిన్న రాత్రి వెళ్ళిపోయారు. వారిని మరి ఏ బ్రహ్మ కంటే ఇంకొకరు ఎవరినైనా ఇక్కడ ఊహించగలవండి, అసలు ఊహించలేవడం ఉంటుంది. అలా మా ఈవెన్ వారికి ఏంటండి నిజంగా ఎంతోమందికి ప్రేమ లేకపోతే నా వల్ల ఆయన వల్ల ఏమవుతుందని ఏ కొంచెం అవ్వదు. అందుచేత ఇదే కాకుండా ఏదో మేము భాగవతం 3 సంవత్సరాలు విన్నాం. దీనికి ముందుగా మేము ఆహ్వానం చేసాము కనుక 3 సంవత్సరాలు విన్నా ఏ కొంచెము తెలియనటువంటి భాగవతము, తెలియబడినటువంటి భాగవతం గురించి అయా మీరు రండి, ఇది భాగవతం తెలిసే చెప్పామో తెలియకే చెప్పామో నాకైతే అర్థం కాదు. కానీ ఇది హృదయంలో చేర్చుకుని ఇక్కడికి చేరి ఇంతటి భాగవత ఫలాన్ని చేర్చుకున్నటువంటి అశేషమైనటువంటి మేము చెప్పగలిగిన అందరికీ కూడా ఎన్ని కృతజ్ఞతలు సహస్రత అందరికీ అనేక కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఎప్పుడైనా మీ అందరి ఆశీర్వచనము, మా గురుదేవుల ఆశీర్వచనము, రామగోవింద ఘనపాటి గారి ఆశీర్వచనము, అంతకంటే కూడా ఆ తుండేశ్వర స్వామి, ఈ కేశవ స్వామి యొక్క ఆశీర్వచనం ఉన్నంతకాలం మాకు ఏ రకమైనటువంటి ప్రయాస మానసికంగా కానీ దైహికంగా కానీ ఏ కొంచెం ప్రయాసం ఉండదని మీ ఆశీస్సులు ఉన్నంతకాలం మేము సుఖంగా ఇంతటి వైభవాన్ని మనం అందరం కలిసి పంచుకుందాం అనేటువంటి గొప్ప విషయం ఏదో బుద్ధి చెప్పుకోవాలనేటువంటి చిన్న మాట అనమాట అండి. ఎంత చేర్చుకున్నారండి నిజంగా. ఏ కొంచెము తెలియని విషయానికి ఏదో మేమే భాగవతం చెప్పేస్తున్నట్టు, భాగవతార్థం చెప్పేస్తున్నట్టుగా వారు భావన చేసి ఇక్కడికి రావడం చూడండి. 5 నిమిషంలో ప్రమాణం కూడా సెల్ ఫోన్ వదిలిపెట్టడానికి మనస్కరించినటువంటి ఈ రోజుల్లో ఇంతమంది 70, 80, 90 మంది దీక్షాశ్రోతలు ప్రధానంగా వారే మాకు ప్రత్యక్షంగా మేము ఇందుకోసం ప్రతిరోజు దండ వేస్తూ ఉంటే ఇంతకంటే యోగ్యత ఎవరికుందండి. కేవలం శ్రీకృష్ణ మహారాజుగానే భావన చేసి వారందరికీ దండ వేసుకోకపోతే అసలు దీనికి అర్థం లేదు. అసలు వాళ్ళు వదులుకున్న దానికి అర్థం లేదు, ఇక్కడ వచ్చిన దానికి అర్థం లేదనేటువంటి విషయంతో వాళ్ళకి దండ వేసి మురిసిపోతాం. అది మా సూర్యనారాయణ అవధాని గారు, అయ్యా వారు తప్పనిసరిగా వారికి దండ వేయాలి, అప్పుడే మనం చేసిన దానికి మనం ఆనందం పొందాలి కదా అనేటువంటి విషయంగా మీ అందరికీ ప్రధానంగా ఇంత వదులుకొని ఇన్ని రోజులు ఇక్కడ ఉండి ఎంతో శ్రమ కోర్చి రాత్రిపది ఏ ఒక్కరు కనీసం ఒక చిన్న మాట కూడా మాట్లాడకుండా మాకు
కృష్ణ పరమాత్మకు, తర్వాత చెప్పినటువంటి గురుదేవులకు ఇంతమందికి మీరు సహకరించారు. మీరు మిగతా వారు వస్తూ వారు ఉండొచ్చు, వెళ్ళిపోవచ్చు, కానీ మీరు వెళ్ళడానికి లేదుగా. కానీ అంతగా సహకరించినటువంటి అందరూ, తర్వాత ఏ మహానుభావుడినా మీ మురళి గారు, ఆయన భక్తి, ఆయన శ్రద్ధ చూస్తుంటే ఎప్పుడో ఏ జన్మలోనో చేసుకున్న సుకృతం మేరకన్నట్టుగా వారి దగ్గర అనేక మంది ఉండగా, అనేక మంది ఆయన దగ్గర ఉండేటువంటి ఉండగా వారందరినీ కాదని తానే స్వయంగా ఉండి 2 సార్లు దత్తాత్రేయ శాస్త్రి గారు చెప్పి ఉన్నారు. వారు కింద కూర్చుని చాప వేసుకుని చాప మీద కూర్చొని సుఖంగా ఆయన ఆనందాన్ని పొందుతూ గొప్ప ఆలస్యం ఉందండి ఆయన దగ్గర. నేను ఇది అయిపోయిన తర్వాత ప్రతిరోజు మాట్లాడుకుంటున్నామండి, ఎవరు ఏం చెప్పారు, ఏ విషయంతో నేను ఆనందం పొందాను అనేటువంటి మాట నాతో మాట్లాడుతున్నారు ఆయన. నిజంగా అంతటి నాకు జన్మధన్యమైందండి. ఎవరున్నారండి వేళ ప్రతి క్షణము రూపాయలతో ముడిపెట్టి చూసేటువంటి ఈ రోజుల్లో అంత పరిశ్రమ చేసినటువంటి ఆయనకి నేను చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఈ ఆశీస్సులని, ఈ ప్రేమని మా పట్ల మీరు అందించాలి. తర్వాత వచ్చినటువంటి అందరూ కూడా వచ్చే సంవత్సరం వచ్చేటువంటి ఆ సప్తాహానికి మీరే ఆహ్వానం చేయాలన్నట్టుగా ప్రత్యక్షంగా మేమైతే ఇవన్నీ పట్టుకొచ్చి మీకు చేరవేస్తాం, ఆహ్వానాల వరకు మీకు అందివ్వగలం, కానీ మేము చేస్తున్న పనిని మీరు కూడా చెయ్యండి అని కోరుతూ, మరి ఇంకొక చిన్న విషయం చెప్తానండి. ఎవరైనా ఇప్పుడు సీడీలు కంప్లీట్గా తయారు చేస్తున్నారో ఆయనే చూస్తారు. ఎవరికైనా ఈ భాగవత సప్తాహం దృశ్య కావ్యాన్ని ఎవరికైనా కావాల్సి వస్తే వారు వీలైతే సమయం మీరు వెళ్ళే లోపలైనా సరే మీ సెల్ ఫోన్ నెంబరు, మీ పేరు కనుక మాకు చెప్పినట్లయితే ఎవరో ఒకరు రాస్తారండి. దాని మీద మీరు చెప్పినట్లయితే అది తయారైన తర్వాత మీకు ఫోన్ చేసి చెప్తాం. తర్వాత అది మీరు అందుకోవచ్చు. అది ఎప్పుడు అనేటువంటి విషయం 15 రోజులు పట్టుకొని వెళ్ళాలనుకుంటున్నాను. 15 నుండి ఒక నెల రోజుల లోపల ఇవి సిద్ధం అవుతాయి. మీరు చూడండి, మీ వారందరికీ చూపించండి. నాకు కానీ మా అవధాన గారికి కానీ మా ఇద్దరిలో ఎవరికి చేసినా ఎలాగైతే మీకు అందుతాయో ఆ వ్యవహారం అంతా మేము చూస్తాం. స్టేషన్స్ అన్నీ కూడా ప్రతి సంవత్సరము ఆదిలాగా ఇంతవరకు 4వ సప్తాహం వరకు కూడా ముమ్మడివరం ఎయిమ్స్ కాలేజీ అధినేత జగ్గప్పరాజు గారు, జగన్నాథరాజు గారని ఆయన భుజస్కంధాల మీద వేసుకొని ఇచ్చేదంటే ఎవరిని మేమేమీ వెళ్ళక్కర్లేదండి. అక్కడికి వెళ్ళి హైదరాబాద్ మేము వెళ్తామంటే ఆయనే కారులో తిప్పి వాళ్ళకి పురమాయించి అన్నీ మాకు చేతికి అందిస్తున్నారు. లేకపోతే ఎంత ప్రయాసో ఒక్కసారి మీరు ప్రయత్నం చేస్తే తెలుస్తుంది అనమాట, లేకపోతే తెలియదు. అంచేత వారికి కూడా ఈ సభాముఖంగా మీ అందరి ఆశీర్వచనాలు వారు కూడా వచ్చి ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. వారికి కూడా మీ ఆశీస్సులు అందజేయవలసిందిగా మీ అందరికీ సరస్సు నుంచి పాదాభివందనం చేస్తూ ఈ ఆశీస్సులను ఇలాగే ఇవ్వాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. ఈ తొండేశ్వర స్వామి కేశవ స్వామి ఆలయంలో ఉండేటువంటి ఈ సంభావన కార్యక్రమం, సన్మాన కార్యక్రమం జరుగుతున్నప్పుడు వ్యక్తులుగా మనం ఇక్కడ ఎవరైతే ఉద్దేశం పెట్టామో విశేషం మనకి మొదటి రోజున రాత్రి జాగరణ చేసినటువంటి కార్యక్రమం ఉంది మనకి సప్తాహంలో భాగంగా. సప్తాహ శ్రవణం చేసేటువంటి భక్తులు, శ్రోతలు ఒకరోజు రాత్రి జాగరణ చేయవలసి ఉంది ఈ శాస్త్రం. సరే, మనమంతా సాయంత్రం రాత్రి దాకా కూడా శ్రవణం చేసుకుంటాం, కష్టపడిపోయి రామంతా విశ్రాంతిలో ఉన్నప్పటికీ ఉదయం 7:30 గంటలకి వేదపారాయణ ప్రారంభించి మరునాడు తెల్లవారుతుండగా 4 గంటలు పూర్తి చేశారు చరిత్రలు. ఒకరు మన సూర్యనాథ గారు ఆంజనేయ శర్మ, అక్కడ 2 గురువు గారి మనవడు అంటే కుమారుడు అనమాట. అంటే ఇప్పుడు చిత్రం ఏంటంటే శ్రీరామచంద్ర గారి ఒక ప్రవృత్తులు ఒక పౌరులు, ఆయన శ్రీరామచంద్ర జనాలు చిరంజీవి. కాబట్టి వారిద్దరికి చాలా ఆశలు ఎందుకంటే వాళ్ళిద్దరూ వర్ధమాలు ఆ పండితులు అనమాట. రాబోయేటువంటి కాలంలో చక్కటి
ఉద్వేగంగా వారు ఉపన్యాసం చెప్పారు. ఎందుకంటే మన సంస్కృతికి సంబంధించినటువంటి ఎన్నో రకాలైనటువంటి ఏమంటారంటే విమర్శలు చేశారు, బాగా రహస్యాలను కలుపుతారు అనమాట. పిహెచ్డీలోనే కాకుండా మన సంస్కృతి సంప్రదాయాలు, శాస్త్రములు వీటి మీద కూడా బాగా ఆయన అవగాహన ఉన్నటువంటి వాడు. తర్వాత దీక్షలో ఉన్న వాళ్ళు ముందు దంపతులుగా, తర్వాత మిగతా చోటలు దయచేసి ఒక్కసారిగా లేవద్దు. ఎందుకంటే అక్కడ కూర్చోవడం కంటే కూర్చోవడం మంచిది ఫ్యామిలీ కింద. కాబట్టి ముందుగా వచ్చి తీర్థము ప్రసాదం ఇవన్నీ తీసుకోవాలి. ప్రదక్షిణగా మామూలు రూపంలో రావాలి, మాట్లాడకూడదు దయచేసి. చాలా మౌనంగానే కార్యక్రమం శాంతమయ్యేదాకా సాగకూడదు. శాస్త్రి గారు లక్ష్మీనారాయణ